ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. 5046 5040. అయ్యయ్యో అయ్యో పాపా, ఇప్పటిదాకా ఈ కాలేజీ మొత్తంలో పొడవెంతో వెడల్పెంతో ఎవ్వరికీ తెలీదు. ఫస్ట్ టైం కనిపెట్టింది నువ్వే. ఆ రోజుల్లో కొలంబస్ అమెరికాని కనిపెట్టినట్టు ఈ రోజు నువ్వు ఈ కాలేజీ విస్తీర్ణాన్ని కనిపెట్టావు. సార్, అడ్మిషన్ కి టైం అయిపోతుంది సార్. మ్మ్. నా బ్యాగ్ ఇచ్చేయండి సార్, నేను వెళ్ళాలి. అలా ఎలా ఇచ్చేస్తాం పాపా? హ, సార్ ఇచ్చేయండి సార్, నేను మా నాన్నకిచ్చిన మాట సార్. నేను కాలేజ్లో అడ్మిట్ అవ్వలేదు అంటే మా నాన్నకిచ్చిన మాట నిలబెట్టుకోలేను. మళ్ళీ నేను నాన్నకి మొహమే చూపించలేను సార్. ఈరోజు కాలేజ్లో అడ్మిషన్ తీసుకోలేదు అంటే 1 ఇయర్ వేస్ట్ అయిపోతుంది. ప్లీజ్ సార్, నా బాధను అర్థం చేసుకోండి సార్. నా లైఫ్ నాశనం చెయ్యొద్దు సార్, ప్లీజ్. పాపా, లైఫ్ ని నాశనం చేయడం అంటే అది వేరు. మేము నీకు కాలేజీని పరిచయం చేస్తున్నాం. నువ్వు అలా తప్పుగా అర్థం చేసుకుంటే ఎలా? సార్, నేను అడ్మిషన్ తీసుకున్న తర్వాత మీరు ఏం చెప్పినా చేస్తాను సార్. దయచేసి నన్ను వదిలేయండి సార్. నేను వెళ్ళాలి సార్. బ్యాగ్ ఇవ్వండి సార్, ప్లీజ్ సార్. ప్లీజ్ సార్, బ్యాగ్ ఇవ్వండి సార్. బ్యాగే లేవు. ఆ, రే రే, తీసుకో, నువ్వు వెళ్ళు. అరే రే, రే, రే. ఏంట్రా అలా వదిలేసావు? ఆ పాపతో ఇంకాసేపు ఆడుకుందాం అనుకుంటే. రేయ్, ఆడుకుంది చాలు. ర్యాగింగ్ అనేది ఒక లిమిట్లో ఉండాలి. అవతల వాళ్ళ చదువుని పాడు చేసేలా ఉండకూడదు. కొత్తగా వచ్చిన వాళ్ళకి అదొక సరదా అనిపించాలి. రేపు రావడానికి వాళ్ళకు ఉత్సాహం వచ్చేలా ఉండాలి. అంతేగాని మళ్ళీ కాలేజీకి రావాలంటే భయపడేలాగా ఉండకూడదు. ఎవరు చెప్పారా అవతల వాళ్ళ చదువు నాశనం అయ్యేలాగా ర్యాగింగ్ చేయాలని? ఆ అమ్మాయి ఆ విధంగా బాధపడుతుంటే కూడా ఇంకా అమ్మాయి నేర్పిస్తున్నావేంటి? నేను దేన్నైనా క్షమిస్తాను, కానీ ఒక పరిధి దాటి ప్రవర్తిస్తే ఎవరిని క్షమించను. అది సీనియర్ అయినా, నా బెస్ట్ ఫ్రెండ్ అయినా సరే. ఇంకెప్పుడు ఇలా బిహేవ్ చేయొద్దు, అర్థమైందా? ఏ భలేవాడివిరా మావా, ఏదో సరదాగా ర్యాగింగ్ చేసావంతే. ఆ అమ్మాయి నేర్పించడం మా ఉద్దేశం ఏంటి? ఆ అమ్మాయి చదువుని మేమెందుకు పాడు చేయాలనుకుంటాం? రేయ్, మీరు బిహేవ్ చేసింది అలాగే ఉందిరా. నువ్వు నాకంటే సూపర్ సీనియర్ కదా, నీకు తెలీదా? మన ముందు బాధపడినా పక్కకు వెళ్ళి నవ్వుకోవాలిరా వాళ్ళు. అది ర్యాగింగ్ అంటే, ఇలా ఏడిపించడం కాదు. రేయ్ ఊరుకోరా, నువ్వు కూడా ఏంట్రా ఇలా ఫీల్ అవుతున్నావు? రేయ్, ఛా, మేడం చెప్పినట్లుగా దానికి అడ్మిషన్ రాకుండా చేయలేకపోయాం. ఇప్పుడు మేడం ఏమంటుందో ఏంటో.